భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ 16వ వార్డులోని రాజీవ్ గృహకల్ప గృహాల్లో నివాసం ఉంటున్న 120 కుటుంబాలకు మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గృహాలను మరమ్మతులు చేయించి నిర్మాణ ధృవీకరణ పత్రం సమర్పించాలని, లేని పక్షంలో వారం రోజుల్లో రాజీవ్ గృహకల్ప నుండి ఖాళీ చేయిస్తామంటూ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ అధికారులు తమకు నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా రాజీవ్ గృహకల్ప నివాసులు నిరసన తెలిపారు. రాజీవ్ గృహకల్ప వాసులపై 120 కుటుంబాలకు ఇళ్లను రిపేర్ చేయించుకోవాలని మున్సిపాలిటీ వారు నోటీసులు జారీ చేశారని, ఇక్కడ ఉంటున్నదంతా పేదవాళ్లమని, ఇల్లు లేని నిరుపేదలం గనుకనే ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప ఇళ్లు ఇచ్చారని, ఇప్పుడు ఇళ్లు బాగు చేయించుకోవాలని లేకుంటే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం ఏమిటని వారు వ్యతిరేకించారు. ఎన్నికలకు ముందు రాజీవ్ గృహకల్ప ఇళ్లను రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని, నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు ఇల్లులన్నీ ఖరాబ్ అయిపోయి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా బాగు చేయించాలి. మేము బాగు చేయించుకోవాలంటే మేమందరం పేదవాళ్ళం. మాకు పేదవాళ్ళు లేకనే ఇల్లు లేక ఇల్లులు ఇచ్చారు. ఎలక్షన్లప్పుడు అందరూ తిరుగుతున్నారు, చేస్తున్నారు, అన్ని చేస్తామంటున్నారు కానీ ఒక్కళ్ళు చేయట్లేరు, ఒక్కళ్ళు రావట్లేరు, అసలు పట్టించుకోవట్లేరు, రావట్లేరు. వర్షాలు వచ్చినప్పుడు బిల్లలు కూలిపోతుంది ఎక్కడ పడితే అక్కడ. ఎవరేం చేయట్లేరు, ఎవరేం రావట్లేరు. వచ్చి కనీసం ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టాలి. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా చుట్టూ తిరుగుతారు కానీ ఎవరేం చేయట్లేదు. రాజు అపార్ట్మెంట్కి ఈ నోటీస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నదంతా దళితులు కాబట్టి, లేని వాళ్ళు పేదలు కాబట్టి ఎలక్షన్ల ముందు సార్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం మాకు ఈ ఇల్లులు రిపేర్ చేసి ఈ నోటీసులు వాపసు తీసుకొని తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము ఈ ఇంట్లోకి ఇచ్చిన రిటర్న్ తీసుకోవాలి పేపరు, మాకన్నా మీరు బాగా చెప్పియాలి. ఎమ్మెల్యే గారు